హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసేస్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదా, టమాటోస్ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా నాకు మా అన్నయ్య పంపించారండి. అయితే ఇన్ని టమాటోస్ చూస్తే ఎవరికైనా ఖాళీగా ఉండాలనిపిస్తుందా చెప్పండి? కాదు కదా. టమాటో పచ్చడి అయితే పెడదామని అందరం డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటో పచ్చడి చేసుకుంటే మనకి వర్షాకాలంలో మంచిగా యూజ్ అవుతుందన్నమాట. కర్డ్ రైస్కి అవ్వచ్చు, లేదా ఎండాకాలంలో కూడా మనం వాడుకోవచ్చు మజ్జిగన్నాలకి. అలాగే చాలామంది మార్నింగ్ టైము వేడి గింజనం తింటూ ఉంటారు. అలాంటి టైంలో కూడా ఈ టమాటో పచ్చడి భలే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని దోరగా ఉన్నవన్నీ కూడా తీసి నేను పచ్చడి పెట్టేద్దాం అనుకున్నాం. అయితే భార్గవి అంది నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నది. ఇంకా మా 2 పిచ్చుకలు కూడా మేము చేస్తామని చెప్పి ఈ 2 పిచ్చుకలు వచ్చినాయి అనమాట. ఇగోండి ఇలా దోరగా ఉన్నవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మా అన్నయ్య అంటే ప్రతి సంవత్సరం మనకి సర్వీస్కి శారీస్ అవి పంపిస్తారు కదండి, మధుసూదన్ గారు. ఆయన అనమాట సాయిరామ్ డివోటి. టమాటోస్ అయితే పంపించారు. ఇంకెన్నీ ఒకసారి మనం వండుకోవాలన్నా అవ్వదు కాబట్టి కొంచెం ఏంటంటే నేను కర్రీస్కి అట్లకి వాడుకుని మనకి టమాటో పచ్చడి పెట్టుకోవడానికి ఇలాంటి కాయలు అయితే సరిపోతాయి అనమాట. ఎందుకంటే కాయ గట్టిగా ఉండాలి, రంగు వచ్చి ఉండాలి. ఓకేనా. మెత్తగా ఉన్నవి పెట్టుకుంటే మటుకు పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది, అదొక స్మెల్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇగోండి దగ్గర నుంచి చూపిస్తాను. ఇలాంటి కాయలు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, గట్టిగా నొక్కుతున్న కాయ గట్టిగా ఉంది, కానీ రంగు అయితే కరెక్ట్గా ఉంది. అవన్నీ కూడా సెలెక్ట్ చేసి కడిగేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇగోండి చక్క దోరగా ఉన్నవి. ఈ పచ్చికాయలు ఉన్నవన్నీ మనం ఒక 2 డేస్ అలా అట్టే పెట్టేస్తే మళ్ళీ ఇవి కర్రీస్కి వాడుకోవచ్చు. అలాగే ఇన్స్టెంట్గా పచ్చడి పెట్టుకోవచ్చు, రోటి పచ్చడి పెట్టుకోవచ్చు, పచ్చి పచ్చడి పెట్టుకోవచ్చు, చాలా రకాలైన పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇవన్నీ కూడా వేసేద్దాము. ఇవ్వండి, ఒకరు కడుగుతున్నారు, ఇద్దరు తుడుస్తున్నారు, ఒకరు సెపరేట్ చేస్తారనమాట. ఈ కాయలు చూస్తారా, అసలు తడి లేకుండా ఇవి ఒకసారి మనం బాగా మంచి బట్టతోని తుడిచేసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ నేను వాష్ చేసి ఆరబెట్టాను, అది తీసుకొచ్చి తుడుస్తాను అనమాట. ఏంటమ్మా టమాటా తింటావా? ఇవన్నీ కూడా మనం ఒక్క 5 నిమిషాల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఓకేనా. అసలు తడి అనేది ఉండకూడదు, తడి తగలకూడదు. పచ్చడి అయినంత వరకు అసలు తడి అనేది తగలకూడదు. ఓకేనా. ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి ప్రతి ఏ మచ్చ లేకుండా ఉంది. చూస్తున్నారు కదా, కాయ కూడా భలే అన్నాయి కాయలు. ముచ్చుకులో కూడా వాటర్ ఉండకుండా జాగ్రత్తగా తుడిచేసుకోవాలి. చూసారండి, చక్కగా 15 కేజీల టమాటోలు అయితే ఆరినాయి అనమాట. ఒక 5 నిమిషాలు అనేది ఎండలో పెట్టేసాను. ఇదిగోండి చక్కగా ఇలా మనం కోసుకొని ముచ్చుకులు అయితే తీసేయాలండి, ముచ్చుకులు ఉండకూడదు అనమాట. ఇదిగోండి 3 ముక్కల కింద కోసుకుంటున్నాను. ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ముచ్చుకి అయితే తీసేయాలి. జ్యూస్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మూడు డబ్బాలకి ఎత్తామన్నమాట. 3 డబ్బాలు కరెక్ట్గా 5 కేజీలు చెప్పిన పెట్టేసాము. 3 కూడా ఇలా కొలత తీసి పెట్టేసాము. అయితే మనకి టమాటా పచ్చడికి ఏంటంటే తగినంత ఉప్పు అయితే మనం కరెక్ట్గా వేసుకోవాలి. అయితే కేజీకి 100 గ్రాములు చెప్పిన అయితే మేము వేసుకుంటాం, ఎప్పుడు అలానే వేస్తాము. ఇవి కూడా చూసేద్దాం ఒకసారి. సరిపోయింది, అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే 15 కేజీలు కాబట్టి 1.5 కేజీన్నర ఉప్పు అయితే వేసుకోవాలి. అలా వేసుకుని వచ్చి సగం సగం అలా వేసుకుని వచ్చి అయితే 2 స్పూన్లు పసుపు అయితే వేసేస్తున్నాను. పసుపు ఎక్కువైతే పడదు. అదిగోండి చక్కగా ఇవన్నీ ముక్కలు కలిసేటట్టుగా మనం కిందకి మీదకి కలిపి పెట్టేసుకోవాలి. ఒకటైతే గమనించుకోవాలి, అసలు తడి అనేది తగలకూడదు. డబ్బాలు కూడా చక్కగా తుడిచి ఎండలో పెట్టేసాము. ఇదిగోండి అడుగు వరకు ఇలా చక్కగా మనం కలిసేటట్టుగా కలుపుకోవాలి.
జ్యూస్ చూసారు ఎంత ఉందో, చాలా బాగా ఎక్కువ వస్తుంది అనమాట జ్యూస్ అయితే. ఇవన్నీ ఇలా మనం మూత పెట్టేసి ఒక నీడ ప్లేస్లో పెట్టేసుకోవాలి 3 రోజుల వరకు. రోజు మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలంతే. ఇగోండి ఇగోండి ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మూడు రోజుల తర్వాత ఎలా ఉన్నదనేది చూద్దాం. అప్పటి వరకు మనం దీంట్లో ఏమీ కలపకూడదు. ఓటంతా బాగా ఊరి చక్కగా ముక్క అంతా బాగా పడుతుంది అనమాట. ఓటంతాని ముక్క అంతా బాగా ఊరుతుంది. అప్పుడు మనం తీసి ఎండలో పెట్టుకోవాలి. అయితే చక్కగా 3 రోజులు మనం ఊరబెట్టుకున్న తర్వాత ముక్కలన్నీ ఇలా అవుతాయి అన్నమాట, స్మాష్ అవుతాయి అన్నమాట చక్కగా. సో ఆ ముక్కలన్నీ కూడా మనం ఒక్క చుక్క కూడా నీరు లేకుండా గట్టిగా మనం అదిం పెట్టి ఇలాగ నొక్కితే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎక్సెస్ వాటర్ అంతా కూడా గట్టిగా పిండి ఇవి ఆరబెట్టేయాలి. ఓకే, ఇగోండి ముక్కలు కూడా దూరంగా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఒకదాని మీద ఒకటి వేసినా సరే సరిగా ఎండవు కదా మనకి. నాకు ఈ గార్డెన్ టేబుల్స్ భలే పనికొచ్చినాయండి. చక్కగా అన్నీ ఎండబెట్టుకోవడానికి కావచ్చు, ఇలాగా పొడియాలు పెట్టుకోవడానికి బాగా పనికొచ్చాయి అనమాట టేబుల్స్ అన్నీ. అయితే 2 టేబుల్స్ ఉండే టమాటా ముక్కలు ఇలాగ ఎండబెట్టాను. ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఒక బేషన్లో వేసి ఇలాగా మొత్తం 3 డబ్బాల్లో వాటర్ అంతా కూడా టమాటా ముక్కలతో పాటు ఇలాగ ఎండలో పెట్టేసుకున్నాను. ఇగోండి 3వ రోజుకి ముక్కలు అయితే ఇలాగ ఉన్నాయి. 2 టేబుల్ ముక్కలన్నీ కూడా నాకు ఒక టేబుల్కి వచ్చేసినాయి. అలాగే ఆ టమాటా ప్యూరీ ఏదైతే ఉందంటే జ్యూస్ మనం రోజు ఎండబెట్టుకుంటున్నాం కదా, దాంట్లోనే 1 కేజీన్నర చింతపండు అయితే పడుతుందండి ఈ పచ్చడికి. నార పిక్క తొక్క అంతా తీసేసి చక్కగా క్లీన్గా ఉన్న చింతపండు అంతా కూడా అందులోనే నానబెట్టేశాను. ఇది ఒక పూట అలా ఉంచేసానండి. మధ్యాహ్నం నుంచి నానబెట్టాను. అయితే ఈవినింగ్ మనం పచ్చడి రుబ్బేసుకుంటే బాగుంటుంది కదా. చింతపండు కూడా చక్కగా అందులో నానుతుందని చింతపండు కూడా నానబెట్టేసి అది కూడా ఎండలో పెట్టేసాను అనమాట. చూస్తున్నారు కదండి. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి ఆ ముక్కలన్నీ కూడా ఒక 2 గంటల ముందు ఆ చింతపండు బాగా ఊరింది కదా, దాంట్లోని ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసుకున్నాను. కొంచెం మెత్తబడుతుంది అనమాట ముక్క. అలాగే మనం ఉత్తి టమాటా ముక్కలు కూడా ఒకసారి మనం గ్రైండర్లో వేసుకోవచ్చు. అలా అయితే మా పిల్లలకి పంట కింద ఆ టమాటో తొక్క అవన్నీ తగులితే తినరు అనమాట. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇంకా గ్రైండ్ చేసుకునే 2 గంటల ముందు టమాటో ముక్కలు కూడా అందులో వేసి అది కూడా చక్కగా నానబెట్టేస్తాను. చూస్తున్నారు కదండి, 2 బేషన్లో మనకి చింతపండు అలాగే టమాటా ముక్కలు కూడా అందులోని ఇలా వేసుకుంటే చక్కగా ఊరినయ్యి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకుందాం. అంటే వెట్లో వేసేస్తానండి, మొత్తంగా ఇలాగ రుబ్బేసుకోవాలన్నమాట. మనకేంటంటే వెట్ ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది, అది ఒకసారి గమనించుకోవాలి. అయితే ఇది వెట్లోనే నాకు అంతా ఒకసారి పట్టలేదండి. అంటే ఎక్కువ పచ్చడి కదా, 4 ట్రిప్లకు పట్టిందనమాట ఈ పచ్చడి అంతా కూడా. అయితే ఈ పచ్చడి ఇలా నలుగుతుంది కదా వెట్లోనే, ఈలోగా నేను ఆశీర్వాద్ కారం పొడి అయితే వాడానండి. ఇది కూడా నాకు ఈ పచ్చడి అంతటికి కూడా 1 కేజీన్నర కారం పొడి అయితే పట్టింది. ఇది పచ్చళ్ళ కారమే అనమాట. ఈలోగా ఇది నలుగుతుంది కదా, మనం ఏంటంటే ఒక 10 స్పూన్లు మెంతులు 20 స్పూన్లు ఆవాలు అనేది చక్కగా పొయ్యి మీద పెట్టి సిమ్లో అనేది వేయించుకోవాలి. వేయించిన పౌడర్ కూడా మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇగోండి కారం వేసిన తర్వాత మనకి పచ్చడి అయితే ఈ రంగులోకి వచ్చింది. ఇగోండి చక్కగా నేను ఆడించి పెట్టుకున్నాను. ఆవాలు మెంతిపొడి వేసుకుంటే ఎలాంటి పచ్చళ్ళకైనా మనకి చాలా రుచి అయితే వస్తుంది కదా. ఇలా కానీ మీరు చేసుకున్నట్టయితే చక్కగా మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు అనమాట ఈ టమాటో పచ్చడిని. ఇగోండి 4 ట్రిప్పులకి పచ్చడి అయితే ఇంత వచ్చిందండి. మనం 15 కేజీలు టమాటాలు కోసుకొని ఎండబెట్టుకుంటే అవి చాలా తక్కువగా అయిపోతాయి అన్నమాట. అలాగే మనం కారం చింతపండు ఇవన్నీ రుబ్బుకున్న తర్వాత అలాగే ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పచ్చడి అనేది మనకి కలిసి వస్తుంది. ఒక డబ్బాలోకి అయితే తీసేస్తున్నాను. అంటే ఇది స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లోని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని తీసి తాలింపు పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంచెం పచ్చడి వాడుకుందాం కదా అని చెప్పి కొంత పచ్చడిలోనైతే నేను పోపు అనేది వేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను. నాకు ఒక 1/2 కేజీకి ఎక్కువ 1/2 కేజీకి తక్కువ నూనె అయితే తీసుకున్నాను. దీంట్లోని నూనె కొంచెం కాగిన తర్వాత వెల్లుల్లి గుడ్లు అయితే తొక్క తీసేసానండి. తొక్క తీసేసి కొంచెం చిరగొట్టి వేసాను. ఎందుకంటే వెల్లుల్లి అలా డైరెక్ట్ వేసేసినా అవి పేలుతాయి కదా, మళ్ళీ మన కళ్ళు కాట్లకి ప్రాబ్లం అని చెప్పి ఇలాగ కొంచెం ఒక్కసారి చిరగొట్టి అందులో వేసి వేయించుకున్నాను. ముందుగా వెల్లుల్లి అయితే వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు, దాంట్లో సగం ఆవాలు అనేది వేస్తున్నాను. శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత పచ్చళ్ళలో పోసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అవి పంట కింద నలుగుతూ ఉంటే భలే టేస్ట్ అయితే వస్తుంది. అందుకే కొంచెం ఆవాలు తగ్గించాను. ఆవాల కంట కొంచెం జీలకర్ర తగ్గించి వేసాను.
ఇవన్నీ వేగనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన వెంటనే 10 ఎండుమిరపకాయలు చక్కగా చీల్చుకొని కడిగి పెట్టిన కరివేపాకు కూడా ఎటువంటి తడి లేకుండా క్లాత్లో ఆరబెట్టేసాను. అవి కూడా వేసి ఇలా కలిపేసుకున్నాను. ఎందుకంటే ముందుగా వేసేసినా మాడిపోతుంది కదండి ఎండుమిర్చి, అందుకే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వేసాను. ఆ వేడికి సరిపోతుంది అనమాట. చక్కగా అవి కూడా వేగాయి కదండి. ఇంకా చల్లారిన తర్వాత ఈ టమాటో పచ్చడిలోని మనం ఈ పోపు అంతా పెట్టేసుకొని కలిపేసుకొని చూసుకోవడమే. ఉప్పు కూడా సరిపోతుందండి. కరెక్ట్ కొలతలతో చేసుకున్నాం కాబట్టి టమాటో పచ్చడి అనేది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మనకు అన్నిట్లోకి యూజ్ అవుతుందండి. ఇది దోశల్లోకి కానీ కర్డ్ రైస్కి కానీ దేంట్లోనైనా సరే మనకు చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా టమాటో నిల్వ పచ్చడి ఇలా పెట్టుకుంటాం. నచ్చిందని నేను అనుకుంటున్నాను. మంచిగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా టమాటో మనకి సీజన్ కాబట్టి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టమాటో పచ్చడి అనేది పట్టేసుకోండి. ఇంత ఎక్కువ కాకపోయినా 1 కేజీ టమాటోస్తో కూడా మనం పచ్చడి అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూస్తే కరెక్ట్ సరిపోయిందండి. ఇంకేమీ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకోలేదు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.